అంటే ఏ అంశాల మీద ప్రధానంగా ఈయన వెళ్ళే అవకాశం ఉంటుంది సార్? ఈ 16 నెలల్లో ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఇంకా ఎన్నికల సమయం ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జనంలోకి జగన్ మెడికల్ కాలేజీలు ఇలాంటి అంశాలు కొంచెం డిఫెన్స్లో ఉంది ప్రభుత్వం అనే మాట బలంగా ఉంది. అంటే ఈ ఒక్క అంశం మీద వెళ్తే అది ఒక్కటి కాదు, అటువంటివి రైతుల సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి, ధరలు ఇంకా ఇట్లాంటివన్నీ కూడా. ఇంకా ఇలా వరుసగా తీసుకొని వాటి అన్నిటి మీద ఒకటి కదా, ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ ప్రజా సమస్యలు వాటి మీద వాటి మీద చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మా శాసన మండలిలో మనం చూసినట్టుగా పోటాపోటీగా మీరు అమ్మఒడి ఇవ్వలేదు, బకాయిలు పెట్టారంటే మీరు తల్లికి వందనం ఇవ్వలేదని నిలదీయటం కానీ, విశాఖ ఉక్కు అది మనం విడిగా కూడా ఉంది, విశాఖ ఉక్కు లాంటివి చేయకపోవటం కానీ, ఏ సమస్య కూడా ఇప్పుడు ఉదాహరణకు నిన్న మనం మాట్లాడాం కదా, ఇప్పుడు బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలా తీవ్రంగా 16 నెలలు ఏడాదిన్నర అయినా మనం ఇంకా రోడ్లు లేకపోవడం వీటి మీద చాలా తీవ్ర అసంతృప్తి ఉందని వాళ్ళు చెప్తున్నారు. రైతులు ధాన్యం కొనుగోలు ఈ విషయాల మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు చెప్తున్నారు. సో కూటమి నాయకులే అనేక మంది అనేక రూపాల్లో అభ్యంతరాలు లేవనెత్తుతున్నప్పుడు, లేకపోతే విమర్శలు అసంతృప్తులు వస్తున్నప్పుడు ఓ ప్రతిపక్షంగా చేయటం అనేది చాలా సహజమే కదా. నిజానికి ఇలా చెయ్యాలి అని చేయకుండా ఎప్పుడో ఒకరిని తిట్టుకుంటూ ఉంటే ఉపయోగం ఏముంది? ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యల మీద వాళ్ళకి తోడుగా నిలబడి ఒక పరిష్కారం చూపించి చేస్తే మంచిది అన్నది చాలా రోజులుగా వస్తున్న మాట. బహుశా జగన్ ఆలస్యంగా లేదా ఏడాది లోపు అయితే మరీ ఉండదు కాబట్టి ఏడాదిన్నర కావచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన రంగం సిద్ధం చేసుకొని బహుశా ఇంకా ఆయన ఇక మీద నేరుగా జనంలోనే ఉండొచ్చు. అంటే 3.5 ఏళ్ళు జనంలో ఉండి పార్టీని నడిపించడం అన్నది అంత ఈజీయా సార్ ఇప్పుడున్న పరిస్థితి? 3.5 ఏళ్ళు అంటే మీరు అంటున్నారు కానీ మామూలుగా వర్మ సగం కాలం అయినప్పటి నుంచి ఈ రోజుల్లో ఎన్నికలు అని ఇప్పుడు ఏడాదిన్నర అయిపోయింది అనుకుంటే ఇంకొక ఏడాది. ఈ లోపల దేశంలో పరిణామాలు ఏమొస్తాయి, లేకపోతే రాజకీయమైన మలుపులు ఏమొస్తాయి, ఈ అంశాల మీద కూడా ఉంటుంది. అసలు ప్రతిరోజు నుంచి ఉండాలి కదా, డే 2 నుంచి. నేను చాలామంది ముఖ్యమంత్రులు ఇదివరకు చూశాను, ఓడిపోయినా కానీ వాళ్ళు 3వ రోజు నుంచి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఆ అంశం ఈ అంశం లేవనెత్తుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఒక ఏడాది కాలం పాటు ప్రత్యక్ష కార్యాచరణలోకి రాకుండా జగన్ కొంతవరకు తన దీనికే పరిమితం అయ్యారని చెప్పాలి. ఇంకోటి ఏమో ఒకవైపున సెగ కూడా పెరుగుతోంది, కేసులు దాడి పెరుగుతున్నాయి. ఇప్పుడు నేరుగా మనం ఈసారి శాసనసభ సమావేశాలు చూస్తే పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు నాయుడు కంటే లోకేష్ గట్టిగా మాట్లాడడం అవన్నీ కూడా మనం చూస్తాం. ఇవన్నీ ఏదో యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని అనుకోను. ఈ ప్రజా సమస్యలను తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు 13 గంటల పని ఉంది, లేదా ఉపాధ్యాయులు వాళ్ళు ధర్నాలు, వాళ్ళు యాత్రలు వాళ్ళు చేస్తున్నారు, అంగన్వాడీలు సహాయ సిబ్బంది వాళ్ళు చేస్తున్నారు. ఒకటి కాదు, రకరకాల సెక్షన్స్ ఆందోళన రూపంలోకి రావటం మనం చూస్తున్నాం. అందుకని అమరావతి రాజధాని అంశాలు అక్కడ కూడా రైతుల్లో కొంత అసంతృప్తి. సరే వైసీపీ అక్కడికి వెళ్ళలేదనుకోండి. సో ఇలాంటి రూపాల్లో ఇది సమయం అని ఇప్పుడు ఆలస్యం చేస్తే మటుకు చొరవ తన చేతుల్లో వచ్చి పోతుంది. అందుకని చొరవ తీసుకొని జనంలోకి వెళ్తే స్పందన వస్తుంది అనేది మార్గంలాగా ఆలోచనలాగా కనిపిస్తుంది. దానికోసం భరోసా ఇవ్వడానికి ఒక రెడ్ బుక్ లాంటిది, తమకు డిజిటల్ బుక్ అని చెప్పటం, ప్రతి చోటికి కూడా వెళ్ళటం, ఎవరి మీద కేసులు ఉన్నా కానీ వాళ్ళకి సహాయం ఏ అంబటి రాంబాబు పేరునైనా వెళ్ళి మాట్లాడటం, ఇదంతా కూడా అంటే వీఆర్ విత్ క్యాడర్తో ఉన్నాము, మనం ఏం తగ్గలేదు, మనకు 40% ఓట్లు ఉన్నాయి, మనం గట్టిగా నిలబడతాము అనే ఒక భరోసా ఇచ్చే ప్రయత్నంలాగా కూడా ఇది కనిపిస్తుంది.